ఏ బాగుంది అని అంటే ఎవరైనా చూస్తారు భయ్య. ఈ పుష్ప అని కాదు, ఛత్రపతి అని కాదు, ఏ సినిమా అయినా కానీ కొత్తదనం ఉంటే కంపల్సరీ చూస్తారు. విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? ఇది ఇక ఏ స్థాయి వాళ్ళకంటే అన్ని స్థాయి, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, హిందూ అనుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హిందూ ఏంది ఆ చరిత్ర ముస్లింకైనా అర్థమవుతుంది, క్రిస్టియన్కైనా అర్థమవుతుంది, ఏ ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కాకపోతే ఆ సినిమాలో ఉన్నది అంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు అది బాగలేదని కించపరచాల్సిన అవసరం కూడా లేదు. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? హీరో ఎండింగ్ లో బాగుంది, ఎండింగ్ లో బాగా అనిపిస్తుంది. ఒక డైలాగ్ చెప్పనా? ఇదే సినిమా మన తెలుగు హీరోలు ఎవరు చేస్తే బాగుండేదన్న? రామ్ చరణ్ ఆల్రెడీ ట్రోల్ నడుస్తుంది కదా, కానీ చేసేంత లేదు. ఒకసారి ఒక సినిమా వచ్చిన తర్వాత మళ్ళీసారి అవకాశం లేదు ఎవరికి. కదా సినిమా అయితే బాగుంది, అయితే మనం ఇందులో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కొంచెం డబ్బులు ఎక్కువ రావడం కోసం కొంచెం హైప్ చేసిన మాట నిజమే. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి, నేను అనేది అదే బాగుంది కాబట్టికే